జీవితంలో ఓడిపోవడం అంటే ఏంటి? ప్రేమించిన వ్యక్తిని కోల్పోవటమా? పెళ్లి విఫలమవటమా? ప్రపంచం ముందు అవమానాలు ఎదుర్కోవటమా? శరీరం కూడా సహకరించని పరిస్థితి రావటమా? లేక ప్రతి ఉదయం నిద్రలేచినప్పుడు ఇంకా ఎందుకు బతికున్నాను అనే ప్రశ్న ఎదురవటమా? ఈ ప్రశ్నలకి సమాధానం వెతికితే మనకి ఒక పేరు కనిపిస్తుంది, సమంత. ఈరోజు మనకు కనిపించేది ఆమె విజయం, స్టార్డమ్, గ్లామర్. కానీ ఆమె జీవితాన్ని దగ్గరగా చూస్తే ఒక యుద్ధం కనిపిస్తుంది, ఒక పోరాటం కనిపిస్తుంది, ఒక సర్వైవర్ కనిపిస్తుంది. సమంత సినీ కుటుంబంలో పుట్టలేదు. వెనక పెద్ద నిర్మాతలు లేరు, గాడ్ ఫాదర్ లేడు, పరిచయాలు లేవు, సిఫార్సులు లేవు. తన జీవితాన్ని తానే నిర్మించుకోవాల్సిన పరిస్థితి. చదువుకుంటూనే పార్ట్ టైం పనులు చేసింది, మోడలింగ్ చేసింది, చిన్న చిన్న అవకాశాల కోసం ఎదురు చూసింది. ఆ సమయంలో ఆమెకు తెలిసింది ఒక్కటే, ఎలాగైనా తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలని. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం 2010లో వచ్చిన ఏం మాయ చేసేవే వరకు తీసుకువెళ్ళింది. జెస్సీ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించింది. ఆ సినిమా కేవలం హిట్ కాలేదు, సమంత జీవితాన్ని మార్చేసింది. హీరోయిన్గా గుర్తింపునిచ్చింది, స్టార్డమ్ వైపుకు అడుగులు వేయించింది. అయితే నాగ చైతన్య కథకు ముందే సమంత వ్యక్తిగత జీవితం అప్పుడప్పుడు వార్తల్లో నిలిచేది. ప్రత్యేకంగా నటుడు సిద్ధార్థ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారు అనే వార్తలు అప్పట్లో బాగా చర్చకొచ్చాయి. ఇద్దరూ కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావటం వల్ల ఆ చర్చలు మరింత పెరిగాయి. కానీ సంబంధం గురించి ఇద్దరూ పెద్దగా మాట్లాడలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మహానటి సినిమా ప్రమోషన్స్ సమయంలో సమంత చేసిన ఒక వ్యాఖ్య పెద్ద చర్చకు దారితీసింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తన పరిస్థితి కూడా సావిత్రి గారిలా అయ్యేదని ఆమె చెప్పింది. ఆ వ్యాఖ్య తర్వాత సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చాలా మంది దానికి కౌంటర్గా భావించారు. అది నిజంగా ఆమె గురించేనా కాదా అన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ అప్పటికే ఒక విషయం మాత్రం అర్థమైపోయింది, సమంత కేవలం హీరోయిన్ కాదు, ప్రజల చర్చల్లో ఉండే వ్యక్తిగా మారిపోయింది. ఇక నాగ చైతన్యతో ప్రేమ కథ. తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులు అత్యంత ప్రేమించిన జంటల్లో చై, శామ్ ఒకటి. వాళ్ళు కలిసి కనిపిస్తే అభిమానులు సంబరపడేవాళ్ళు. ఒక ఫోటో పెడితే లక్షల లైక్లు, ఒక కామెంట్ చేస్తే అది వార్త. అంతటి క్రేజ్, అంతటి అభిమానుల ప్రేమ. 2017లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని చూసి చాలా మంది ఇదే పర్ఫెక్ట్ కపుల్ అనుకున్నారు. సినిమాల్లో కనిపించే ప్రేమ కథ నిజ జీవితంలో నెరవేరినట్లే అనిపించింది. కానీ జీవితం బయటకు కనిపించినంత అందంగా ఉండదు కదా. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు కెరీర్లో అవకాశాలను తగ్గిస్తూ వస్తారు. కానీ సమంత అలా చేయలేదు. ఇంకా బలమైన పాత్రల కోసం వెతికింది, ఇంకా సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంది. అలా వచ్చిన ప్రాజెక్ట్ ది ఫ్యామిలీ మ్యాన్. ఆ సినిమాలో, ఆ సిరీస్లో ఆమె పాత్ర ఆమెకి జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చింది. అదే సమయంలో వివాదాలను కూడా తెచ్చింది. విమర్శలు వచ్చాయి, ఆక్షేపణలు వచ్చాయి. కానీ ఒక నటిగా తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఇదే సమయంలో చై, శామ్ గురించి రకరకాల వార్తలు బయటికి రావటం మొదలైంది. మొదటి వాటిని ఎవ్వరూ నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళు విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ 2021లో వచ్చిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. సమంత, నాగ చైతన్య విడిపోతున్నారు. ఒక్కసారిగా అభిమానుల ప్రపంచం కుప్పకూలిపోయింది. అయితే డివోర్స్ కంటే ప్రమాదకరమైంది ఇంకోటి ఉంది, అది ప్రజల తీర్పు. సోషల్ మీడియా ఒక్కసారిగా కోర్టుగా మారిపోయింది. ఎవరు తప్పు చేశారు, ఎవరు కారణం, ఎవరు బాధ్యులు అంటూ అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక సంబంధం ముగిసిన బాధ కంటే ప్రపంచం ముందు నిలబడి ఆ బాధని భరించడం ఇంకా కష్టం. అదే పరిస్థితిని సమంత ఎదుర్కొంది. చాలామంది అయితే అక్కడే విరిగిపోతారు, కొన్ని సంవత్సరాలు కనిపించకుండా ఎటైనా వెళ్ళిపోతారు. కానీ సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. డివోర్స్ తర్వాత ఊ అంటావా మావా, ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్తో స్క్రీన్ మీద కనిపించింది. దేశమంతా షాక్ అయిపోయింది. ఎందుకంటే అందరూ ఆమెను బాధలో చూస్తాం అనుకున్నారు, కానీ ఆమె తన బలాన్ని చూపించింది. అది కేవలం ఒక పాట కాదు, ఒక ప్రకటన. నేను ఇంకా ఫినిష్ అయిపోలేదు అనే ఒక ప్రకటన. కానీ సమస్యలు మాత్రం ఆమెను వదలలేదు. కొంతకాలానికే మయోసైటిస్, ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి, శరీరమే శత్రువుగా మారిపోయే పరిస్థితి. ఒక స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా ఆసుపత్రులు, మందులు, చికిత్సల మధ్య పోరాడాల్సిన పరిస్థితి. ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ స్టార్ కనిపించలేదు, ఒక పోరాట యోధురాలు కనిపించింది. ఆ సమయంలో సమంత గొప్పగా ప్రవర్తించింది. తన బాధను ఎక్కడా దాచలేదు. ఏడ్చింది, భయపడింది, బాధపడింది, అన్నీ ఒప్పుకుంది. ఎందుకంటే మనిషి బలంగా ఉండటం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు, తాను బలహీనంగా ఉన్నానని ఒప్పుకోవటం కూడా బలమే.
ఆ తర్వాత మళ్ళీ లేచింది, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసింది, నవ్వింది, కలలు కనటం ప్రారంభించింది, మళ్ళీ తన జీవితాన్ని నిర్మించుకోవటం ప్రారంభించింది. ఆ మధ్యలోనే ఆమె వ్యక్తిగత జీవితం గురించి మళ్ళీ వార్తలు పుట్టాయి. దర్శకుడు రాజ్ నిడమూర్తో ఆమె సంబంధం గురించి చర్చలు జరిగాయి, విమర్శలు వచ్చాయి, సోషల్ మీడియాలో అనేక అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఈసారి సమంత మారిపోయింది. ప్రపంచం మాట్లాడుతుందని ఆమెకు అర్థమైంది. తాను ఏడ్చినా మాట్లాడుతుంది, నవ్వినా మాట్లాడుతుంది, అలాగే గెలిచినా మాట్లాడుతుంది, ఓడినా మాట్లాడుతుంది. కాబట్టి ఇతరుల తీర్పుల కోసం కాకుండా తన సంతోషం కోసం జీవించడం ప్రారంభించింది. తర్వాత రాజ్ నిడమూర్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అంతటితో కథ అయిపోలేదు. నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. రిస్క్ తీసుకుంది, తనపై తానే పెట్టుబడి పెట్టింది. చాలామంది సందేహించారు, కానీ ఆమె ముందుకే నడిచింది. ఇప్పుడు మా ఇంటి బంగారం విజయంతో నిర్మాతగా కూడా గుర్తింపును పొందింది. ఇక జీవితంలో మరో సంతోషకరమైన అధ్యాయం కూడా మొదలైంది. ఇటీవల సమంత తాను తల్లిని కాబోతున్నానని ప్రకటించింది. మాతృత్వం కోసం కొంతకాలం విరామం తీసుకుంటానని కూడా తెలిపింది. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ప్రేమ విఫలమైంది, పెళ్లి విఫలమైంది, తన ఆరోగ్యం దెబ్బతింది, ప్రపంచం మొత్తం విమర్శించింది. ఒకప్పుడు భవిష్యత్తే కనిపించలేదు. కానీ ఈరోజు అదే అమ్మాయి నిర్మాతగా విజయం సాధిస్తోంది. అదే అమ్మాయి కొత్త కుటుంబాన్ని నిర్మించుకుంటుంది. అదే అమ్మాయి తల్లిగా కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తోంది. అందుకే సమంత కథలో అసలు గొప్ప విషయం ఆమె హీరోయిన్ కావటం కాదు, ఆమె ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ తనని తాను నిర్మించుకోవటం. ఎందుకంటే జీవితంలో గెలిచిన వాళ్ళు పడిపోని వాళ్ళు కాదు, పడిపోయినా తర్వాత కూడా లేచిన వాళ్ళు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకే గివప్ అవుతున్న జంజీ యూత్ ఒక్కసారి ఈ కథని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ విఫలం అవ్వచ్చు, కెరీర్ దెబ్బతినొచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు, ప్రపంచం అవమానించవచ్చు. కానీ అదే జీవితానికి ముగింపు కాదు. జీవితం మిమ్మల్ని ఎన్నిసార్లు కింద పడేసిందన్నది ముఖ్యం కాదు, పడిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు లేచారు అన్నదే ముఖ్యం. అందుకే సమంత గెలుపు కథ కంటే సమంత తిరిగి తిరిగి లేచిన కథే గొప్పది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.